సవాలుగా తయారయ్యారు, ఒక అరాచకవాదిగా తయారయ్యారు. ఎప్పుడైతే తెలుగుదేశము జనసేన రెండు కలిసి ఇక అరాచకాన్ని సృష్టించేద్దాం ఈ రాష్ట్రంలో, మనకి తిరుగులేదు, అధికారం ఎలా రాదు, అరాచకాన్ని సృష్టించి పోలీసు వారి మీద దాడులు చేసి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల మీద దాడులు చేసి వ్యక్తుల మీద దాడులు చేసి ఏదో సాధించాలని ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరం మనం చేస్తున్నాం. ఇదే సందర్భంలో మరొకటి గుర్తు చేయాలి. నేను మ్యారేజ్కి వెళ్తే, ఒక వివాహానికి వెళ్తే ఖమ్మంలో నా మీద దాడి చేయడానికి ప్రయత్నించారు తెలుగుదేశం వాళ్ళు. ఒకే వర్గానికి చెందిన వారు దాడి చేసి నన్ను అల్లరిపాలు చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ దాడులు చేయాలి. మాకు తెలుగుదేశానికి జనసేన కలిసి వచ్చింది. రెండు అరాచక శక్తుల కలయిక వల్ల ఈ రాష్ట్రం సర్వనాశనం అయ్యేటటువంటి పరిస్థితికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని మనం చేస్తున్నాం. పిచ్చిపోతున్నారు. జనసేన అధ్యక్షుడు ఇలా లైవ్ లో చెప్పు తీస్తాడు. ఏమిటి కర్మ నాకు అర్థం కాల. ఎంత అరాచకం ఇది. ఒక పార్టీ అధ్యక్షుడు తాను ముఖ్యమంత్రి కాలేదని కాకూడదని ఆయన అనుకోవచ్చు, కానీ కొంతమంది అమాయకులైన ముఖ్యమంత్రి అవుతాడని అనుకుంటున్నటువంటి సందర్భం. జనసేన పార్టీ అధ్యక్షుడు 2 చోట్ల నిలబడి ఓడిపోయాడు, అది వేరే అంశం. లైవ్ లో ఈ విధంగా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఉంటే కాలుకున్న చెప్పు తీసి బూతులు వాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తిట్టేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చినటువంటి ఆ నాయకుడు పవన్ కళ్యాణ్ అరాచక శక్తి కాక అది ఉన్న మంచి చెప్పని అడుగుతా ఉన్నా. అలాంటి అరాచక శక్తితో నువ్వు కలిసి అరాచకాన్ని సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నావంటే ఎంత దురదృష్టకరమైనటువంటి పరిణామాలు ఈ రాష్ట్రంలో వస్తున్నాయి ఆలోచించమని మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో పోలీసుల మీదకి జనాన్ని రెచ్చగొట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తాడు. తరమండి పోలీసులు అంటాడు, కొట్టండి పోలీసులను అంటాడు. ఏమిటి దౌర్భాగ్యం, ఏమిటి ఇది అరాచకం, ఎందుకు ఈ ఫ్రస్ట్రేషన్? అధికారంలోకి రాలేమనే కదా ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి మీరు చెబుతున్నారు. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, దత్తపుత్రుడు కాకుండా వాళ్ళ సొంత పుత్రుడు. ఎర్ర బుక్ అంట, నాకు అర్థం కాల. ఎర్ర బుక్కో ఎర్రి బుక్కో ఏ బుక్కో నాకు తెలియదు, కానీ ఎర్ర బుక్లో పేర్లు రాశా అంట. పేర్లు రాసిన అధికారంలోకి వచ్చినంత వాళ్ళు పాటిస్తారంట. ఏమిటి నాకు అర్థం కాలేదు. ఎవరిని బెదిరిస్తామయ్యా? పవన్ కళ్యాణ్ లేదా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు ఎర్ర పుస్తకాల్లో పేర్లు రాసుకొని మమ్మల్ని బెదిరిస్తారా? అధికారులు బెదిరిస్తారా? ఏమిటి బెదిరింపులు? మీ వల్ల అయ్యేదేనా? ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులకు దిగజారిపోయారు. వాళ్ళు ఎక్కడ గెలిచే పరిస్థితి లేదు. చాలా స్పష్టంగా చెప్తున్నా నేను, ఈ రాష్ట్రంలో తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కల్లా అది నాకన్నా మీకన్నా వాళ్ళకు బాగా తెలుసు. చివరికి కుప్పంలోనే చంద్రబాబు నాయుడు గారు గెలుపొందేటటువంటి పరిస్థితి లేదు. ఒక్క మాట, ఆయన మాట్లాడిన మాటలు వినండి, మీరు చెప్తా. కుప్పం వెళ్ళాడు కదా, కుప్పంలో ఏం మాట్లాడాడు?